జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా చెందిన యూట్యూబ్ ఛానల్. అందరికీ ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. జ్యూసీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. మేము ప్రజెంట్ ఊర్లో ఉన్నామండి. మా ఊర్లో మేకలు కాసే వాళ్ళ దగ్గర ఒక మేకను తీసుకొని అందరికీ పోగులు చేస్తున్నారు. అందులో మేము ఒక పోగు తీసుకున్నాము మటన్. ఇప్పుడు పోగు అంటే నాకు కేజీకి పైన అంత ఐడియా లేదు, కానీ ఎలా చేయాలో చూసేద్దాం. మటన్లో ఫస్ట్ ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు కారం అనేది పీస్ పట్టే వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఒక్కొక్క పీస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. అప్పుడే ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ముక్కకి బాగా అంటేలా మా అమ్మ ఎలా కలిపిందో అలాగా మీరు కలుపుకోవాలి. అప్పుడే ముక్క అనేది ఈజీగా ఉడికి అండ్ టేస్ట్గా కూడా ఉంటుంది. మా అమ్మ ఇక్కడ ములుగు బొక్క చూపిస్తుంది, అది మాత్రం హైలైట్ టేస్ట్ ఉంటుంది కదా. ఇంకా మటన్లోకి ఏమేమి కావాలో చూసేద్దామా. కొన్ని ఉల్లిపాయలు, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిలు. ఎందుకంటే మనం కూరలో కారం వేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చిలు ఎక్కువేం అవసరం లేదు. దాని తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేయాలి. అలాగే కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా బాగా మగ్గాలండి. పచ్చిగా ఉంటే టేస్ట్ అంత బాగోదు. మీ దగ్గర కుక్కర్లో ఉంటే కుక్కర్లో వేసుకోండి. మా దగ్గర కుక్కర్ అవైలబుల్ లేదు, అందుకే ఇలా చేస్తున్నాము. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ ఏదైతే ఉందో అది బాగా నూనెలో వేగాలండి. అప్పుడే మటన్ అనేది బాగా ఉడుకుతుంది, లేకపోతే పచ్చిగానే ఉంటుంది, ఉడకదు. కుక్కర్లో అయినా సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే ముక్క మాత్రం మంచిగా వేగాలండి నూనెలో. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది అండ్ ముక్క కూడా ఉడుకుతుంది. మిగతా ప్రాసెస్ నెక్స్ట్ పార్ట్లో చూసేయండి.